హాయ్ స్టూడెంట్స్, నేను మీ డాక్టర్ గోవిందరాజ్ కొలుసు. ఏపీ సంస్కృత్ ఇంటర్ సెకండ్ ఇయర్ సబ్జెక్టు సంస్కృత్. విద్యార్థులందరికీ ఒక మనవి. మీరు అంటే మార్చి 3వ తారీఖున రాయిపోయే పబ్లిక్ ఎగ్జామ్లో సంస్కృత్ ఫస్ట్ ఎగ్జామ్. అంటే సంస్కృత్లో విద్యార్థులు ఎవరైతే మేము పాస్ అవుతామా లేదా అన్న భయంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి భయపడాల్సిన పని లేదు. మేము పాస్ అవుతామా లేదా ఫెయిల్ అవుతామా అన్న డైనమోలో గనక ఉన్నట్లయితే మీరు ఎటువంటి ఆధైర్యపడాల్సినటువంటి పని లేదు. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ 100% పాస్ గ్యారంటీ అన్నమాట. ఈ వీడియోలో గనక మీరు 100% పాస్ గ్యారంటీ ఈ వీడియో వీక్షించండి. ఈ వీడియో చూస్తే గనక మీరు తప్పకుండా మీరు అనుకున్నటువంటి మార్క్ రీచ్ అవుతారు. అంటే 100% పాస్ గ్యారంటీ అనమాట. 100% పాస్ గ్యారంటీ. మరి 100% పాస్ గ్యారంటీకి మనం మీకు పబ్లిక్ ఎగ్జామ్లో సంస్కృత్లో మొత్తం 16 క్వశ్చన్లు ఉంటాయండి. ఈ 16 క్వశ్చన్లో మనం ఎన్ని క్వశ్చన్లు నేర్చుకుంటే పాస్ అవుతాము, పాస్ మార్క్ రీచ్ అవుతామంటే ఆ క్వశ్చన్ ఏంటో దాదాపుగా మనం 10 క్వశ్చన్లు నేర్చుకోవాల్సి ఉంటుంది. మరి ఆ 10 క్వశ్చన్లు ఏంటో చూద్దాం ఇప్పుడు. ముందుగా క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేపాటికి ప్రతిపదార్థ అంటే ఓటు ఓడి మీనింగ్స్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 2 పొయిట్రీ ఎస్ఏ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 3 ప్రోజ్ ఎస్ఏ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 4 నాన్ డీటెయిల్ అంటే ఉపవాచకం. క్వశ్చన్ నెంబర్ 5 యానిటేషన్స్ ఫ్రమ్ పొయిట్రీ. క్వశ్చన్ నెంబర్ 6 యానిటేషన్స్ ఫ్రమ్ ప్రోజ్. క్వశ్చన్ నెంబర్ 11 కాంప్రహెన్షన్ అంటే దీనే మనం ప్యాసేజ్ అనొచ్చు, పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అనొచ్చు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 12 సందులు. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 13 కూడా సందులు. మరియు దీంతో పాటు క్వశ్చన్ నెంబర్ 15 సమాసాహ అంటే కాంపౌండ్స్ అనమాట. ఈ 15 అంటే ఈ 10 క్వశ్చన్లో కూడా దాదాపుగా మన కంటెంట్ మొత్తం అవసరం లేదండి. మరి అంటే సార్ మీరు చెప్పారు 16 క్వశ్చన్లు అంటున్నారు కదా, దాదాపుగా మీరు 10 క్వశ్చన్లు అంటున్నారు కదా, మరి చాలా హెవీ అవుతుందని మీరు అనుకోవచ్చు. కాబట్టి ఈ 10 క్వశ్చన్లోనే 10 క్వశ్చన్లు కూడా షార్ట్ చేసి ఎలా నేర్చుకోవాలి, ఈ 10 క్వశ్చన్లు ఎలా నేర్చుకోవాలనేది నేను వీడియో రూపంగా మీకు చూపిస్తాను. కాబట్టి విద్యార్థులందరూ కూడా నా వీడియోని అంటే తప్పక వీక్షిస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ వీడియోని మీరు వీక్షించి మీకు ఏవైతే గనక ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు ఆ డౌట్స్ అన్నిటిని కూడా నాకు కామెంట్ రూపంలో నాకు ఫార్వర్డ్ చేస్తే నేను వాటికి మీకు రిప్లై ఇస్తాను, రెక్టిఫై చేసి అంటే మీకు రిప్లై ద్వారా రెక్టిఫై ఇస్తాను. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని వీక్షించి నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసి మీతో పాటు మరియు అంటే అందరినీ కూడా సంస్కృతిలో పాస్ అయ్యేట్టుగా మీరందరూ కూడా మోటివేట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈరోజు మనం ఇప్పుడు ఈ వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో ఇచ్చే కదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని. ముందుగా క్వశ్చన్ నెంబర్ 4 అంటే ఈ టాపిక్ వచ్చేపాటికి నాన్ డీటెయిల్ అంటే ఉపవాచకం అనమాట. ఇప్పుడు నాన్ డీటెయిల్కి సంబంధించి 8 క్వశ్చన్స్ నేర్చుకోవాలి. 8 క్వశ్చన్లో మనం 4 రాయొచ్చు. యాక్చువల్గా మనం రాయాల్సింది 6 క్వశ్చన్లు ఇస్తాడు. 3 out of 6 6 క్వశ్చన్లు ఇస్తే మనం 3 రాయాలి. కానీ ఈ 8 క్వశ్చన్లు నేర్చుకున్నా కానీ మనం ఒక క్వశ్చన్ చాయిస్ రాయొచ్చు అనమాట. 3 into 2 6 మార్క్స్ ఉంటుంది. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ 4th రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ కర్ణభారం కేన విరచితం. కర్ణభారం అనే పాఠ్యాంశము కేన ఎవరి చేత విరచితం వ్రాయబడినది. ఆన్సర్ కర్ణభారం బాసేన విరచితం. కర్ణభారం అనే లెసను బాసుని చేత విరచితం వ్రాయబడినది. సెకండ్ క్వశ్చన్ కీదృశం వస్తు తదైవ తిష్టతి. కీదృశం అంటే ఎటువంటి వస్తువు తదైవ శాశ్వతముగా తిష్టతి అంటే ఉండును. ఎటువంటి వస్తువు పర్మనెంట్ గా ఉంటుంది అనేది క్వశ్చన్ అనమాట. ఆన్సర్ హుతం చ దత్తం చ వస్తు తదైవ తిష్టతి. హుతం అంటే హోమము, చ మరియు దత్తం దానము, చ కూడా అంటే డూయింగ్ హోమ అండ్ గివింగ్ ఆల్మ్స్ అంటే హోమము మరియు దానము కూడా ఈ రెండు కూడా వస్తు తదైవ తిష్టతి శాశ్వతం. ఈ రెండు కూడా శాశ్వతంగా ఉంటాయి. మూడో క్వశ్చన్ భృగువంశ కేతు కహ. భృగువంశానికి ఎంబ్లం అంటే జెండా లాంటి వాడు కహ అంటే ఎవరు. ఆన్సర్ భృగువంశ కేతు
పరశురామ. భృగువంశానికి జెండా లాంటి వాడు పరశురామ అంటే పరశురాముడు. ఫోర్త్ క్వశ్చన్, నృపశ్రియ కీదృశా అంటే నృప అంటే రాజు, శ్రీయ అంటే సంపదలు, రాజు సంపదలు కీదృశ అంటే ఎటువంటివి, రాజు సంపదలు ఎటువంటివి అనేది క్వశ్చన్ అనమాట. నృపశ్రియ భుజంగ జిహ్వ ఇవ చపలాహ. నృపశ్రియ అంటే రాజు సంపదలు, భుజంగ అంటే భుజంగం అంటే పాము, జిహ్వ అంటే నాలుక, ఇవ అంటే వలె, చపలాహ అంటే చంచలమైనవి. అంటే రాజు సంపదలు భుజంగ జిహ్వ ఇవ చపలాహ అంటే పాము నాలుక వలె, చపలాహ అంటే అంటే అన్స్టేబుల్ అంటే శాశ్వతం, అంటే పాము నాలుక వలె చంచలమైనవి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ద్రోణ ద్రుపదయో సంబంధ కీదృశ. ద్రోణ ద్రుపదుల యొక్క సంబంధ అంటే రిలేషను, కీదృశ అంటే ఎటువంటిది. ద్రోణ ద్రుపదయో సంబంధ, దీనికి రెండు ఆన్సర్లు రాయొచ్చు, అవిభాజ్య లేదా స్నేహ సంబంధ. అవిభాజ్య లేదా స్నేహ సంబంధ అంటే ద్రోణ ద్రుపదుల యొక్క సంబంధ అంటే రిలేషను, అవిభాజ్య అంటే విడదీయరానిది, లేదా స్నేహ సంబంధ అంటే ఫ్రెండ్షిప్ అన్నమాట. నెక్స్ట్ ఆరో క్వశ్చన్, బాలానాం కలహ కీదృశ అంటే బాలుర మధ్య, కలహ అంటే గొడవలు, కీదృశ అంటే ఎటువంటివి. బాలానాం కలహ తత్కాలీన అంటే పిల్లల మధ్య గొడవలు, తత్కాలీన అంటే తాత్కాలికమే, దీన్ని ఇంగ్లీష్ లో మనం టెంపరీ అంటాం అనమాట, టెంపరీ అనమాట. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, కృపి గోక్షీరం దదామి ఇత్యుక్త్వా పుత్రాయ కిం దత్తవతి. కృపి అంటే ద్రోణుని యొక్క భార్య, గోక్షీరం అంటే గో అంటే ఆవు, క్షీరం అంటే పాలను, ఆవు పాలను, దదామి ఇస్తున్నాను, ఇతి అని ఉక్త్వా చెప్పి, ఇస్తున్నానని చెప్పి, పుత్రాయ తన కుమారుడికి, కిం వేటిని, దత్తవతి అంటే ఇచ్చెను. అంటే ద్రోణుడి భార్య అయినటువంటి కృపి తన కుమారుడికి ఆవు పాలను ఇస్తున్నానని చెప్పి వేటిని ఇచ్చెను అనేది క్వశ్చన్ అనమాట. ఆన్సర్, కృపి గోక్షీరం దదామి ఇత్యుక్త్వా పుత్రాయ పిష్ట మిశ్రిత జలం దత్తవతి. అంటే ద్రోణుడి భార్య అయినటువంటి కృపి ఆవు పాలను ఇస్తున్నానని చెప్పి పుత్రాయ తన కుమారుడికి పిష్ట మిశ్రిత జలం, పిష్టము అంటే బియ్య పిండి, జలము అంటే వాటర్, మిశ్రమం అంటే మిక్సింగ్ అనమాట. అంటే బియ్య పిండిలో వాటర్ మిక్సింగ్ అనమాట. అంటే బియ్య పిండిలో బియ్యపు అంటే గోరువెచ్చటి నీళ్ళలో బియ్య పిండిని కలిపి అవే ఆవు పాలు అని చెప్పి తన కుమారుడికి ఇస్తుంది అనమాట. లాస్ట్ క్వశ్చన్, కేన ద్రుపద గర్వాంధ జాత. దేనిచే, కేన దేనిచే, ద్రుపదుడు గర్వాంధుడు జాత అయ్యను. దేనిచే ద్రుపదుడు గర్వాంధుడు అయ్యను. అంటే దీనికి ఆన్సర్ వచ్చేపాటికి రెండు ఆన్సర్లు రాయొచ్చు. ధనేన ద్రుపద గర్వాంధ జాత. ధనముచే ద్రుపదుడు గర్వాంధుడు జాత అంటే అయ్యను. లేదా ధన దర్పేణ, ధన దర్పము అంటే అహంకారం, ధనహంకారముతో ద్రుపద గర్వాంధ జాత అంటే ధనహంకారంతో ద్రుపదుడు గర్వాంధుడయ్యను. స్టూడెంట్స్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ అనమాట. ఈ టాపిక్ వచ్చేపాటికి సందర్భ వాక్యాన్ని అంటే పొయిట్రీ అనమాట, పద్య భాగంలోని సందర్భ వాక్యాలు. తర్వాత ఇప్పుడు అంటే యానిటేషన్స్ ఫ్రమ్ పొయిట్రీ అనమాట. మనకి ఫిఫ్త్ రోమంలో మీరు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ రాశారు కదా పబ్లిక్ ఎగ్జామ్, 4 సందర్భాలు ఇస్తాడు, 4 ఇట్లు మీరు 2 రాయాలి. ఒక యానిటేషన్ కి 3 మార్క్స్ అనమాట, 2 into 3 6 మార్క్స్. ఇదే ఆన్సర్ మీరు పబ్లిక్ లో రాయిపోయే ఆన్సర్లు అనమాట. ఇవి రోమన్ నెంబర్ అదే, క్వశ్చన్ నెంబర్ అదే, ఆన్సర్ ఇదే. మీరు చేయాల్సిందల్లా భావంలో ఈ నెంబర్ లో ఉన్న క్వశ్చన్ ఇక్కడ భావంలో రాయడం అంతే, క్వశ్చన్ పేపర్ లో చూసి. ఫస్ట్ ఆన్సర్ చూద్దాం ఒకసారి. అంటే ఫిఫ్త్ రోమన్ లో క్వశ్చన్ నెంబర్ ఫస్ట్ కవి పరిచయ, పాఠ, విభీషణోపదేశ, కవి వాల్మీకి, కావ్యం రామాయణం. అంటే నేమ్ ఆఫ్ ద లెసన్ విభీషణోపదేశ, నేమ్ ఆఫ్ ద పోయట్ వాల్మీకి మహర్షి, నేమ్ ఆఫ్ ద కావ్యం రామాయణం అనమాట. తర్వాత సందర్భ అంటే కాంటెక్స్ట్, విభీషణ రావణం ప్రతి ఏవం అవదత్. విభీషణుడు రావణం ప్రతి రావణునితో ఏవం ఈ విధముగా అవదత్ అంటే పలికెను. భావంలో సేమ్ ఇదే సెంటెన్స్ అనమాట ప్రతి వరకు. విభీషణ రావణం ప్రతి. ఇక్కడ ఏం చేయాలంటే మనకి ఇప్పుడు ఈ నెంబర్ లో ఉన్న క్వశ్చన్ ఉంటుంది కదా ఫిఫ్త్ రోమన్ లో, ఇక్కడ ఈ నెంబర్ లో క్వశ్చన్ ఉంటుంది కదా పబ్లిక్ ఎగ్జామ్ లో క్వశ్చన్ పేపర్ లో, ఈ క్వశ్చన్ ఇక్కడ రాస్తాం అనమాట. క్వశ్చన్ హీర్ అన్న చోట రాసి క్వశ్చన్ తర్వాత ఏం రాయాలి, ఏవం అవదత్.
నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అనమాట. సెకండ్ క్వశ్చన్ కవిపరిచయం. పాఠ, పాఠం పేరు ధర్మనిష్ట. కవి కాళిదాస. కావ్యం రఘువంశ. సందర్భ కవి దిలీపం ఏవం అవర్ణయత్. అంటే సందర్భం వచ్చేవాడికి కవి అంటే కాళిదాసు, దిలీప మహారాజుని ఏవం ఈ విధముగా అవర్ణయత్ అంటే వర్ణించాను. భావంలో అదే సేమ్ దీనిపైన ఉన్నటువంటి సందర్భ వాక్యంలో ఉన్నటువంటి ఆ సెంటెన్స్ ఇక్కడ రిపీట్ చేస్తాం అనమాట. కవి దిలీపం. ఇక్కడ క్వశ్చన్ రాయాలి మనం. అంటే ఈ నెంబర్లో ఉన్న క్వశ్చన్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ తర్వాత ఏం రాయాలి మనం? ఏవం అవదత్. స్టూడెంట్స్, ఆల్రెడీ ఇంతకుముందు మనం క్వశ్చన్ నెంబర్ 5 చూసుకున్నాం కదా పొయిటరీ యానిటేషన్ లో. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 6 అనమాట. అంటే సందర్భ వాక్యాన్ని, అంటే ఇది ప్రోజ్ అనమాట. గద్య భాగం సంబంధించి యానిటేషన్స్ ఫ్రమ్ ప్రోజ్. ఇది కూడా మనకి 4 సందర్భాలు ఇస్తాడు. అంటే ప్రోజ్ నుంచి మనం వితౌట్ చాయిస్ కి 2 రాయాలి. ఒక్కొక్క ఆన్సర్ కి 3 మార్కులు. 2 into 3 6 మార్క్స్ అనమాట. దీంట్లో అంటే 6th రోమన్ లో ఇది కూడా మనకి ఫస్ట్ లెసన్. అంటే ఫస్ట్ ఆన్సర్ చూడండి ఒకసారి. కవిపరిచయం. పాఠ మందవేష సర్ప కథ. నెక్స్ట్ కవి నారాయణ పండిత. నెక్స్ట్ కావ్యం హితోపదేశ. అంటే నేమ్ ఆఫ్ ద లెసన్ మందవేష సర్ప కథ. కవి పోయట్ పేరు నారాయణ పండిత. కావ్యం పేరు హితోపదేశ. నెక్స్ట్ తర్వాత సందర్భ అంటే కాంటెక్స్ట్ అనమాట. కపిల కౌండిన్యం ప్రతి ఏవం అవదత్. కపిలుడు కౌండిన్యం ప్రతి కౌండిన్యునితో ఏవం ఈ విధముగా అవదత్ అంటే పలికెను. భావం కపిల కౌండిన్యం ప్రతి క్వశ్చన్ హియర్ ఏవం అవదత్. అంటే కపిల కౌండిన్యం ప్రతి ఇక్కడ వరకు రాసి, ఈ పైన ఉన్న సెంటెన్స్ ఇక్కడ వరకు రాసి, నెక్స్ట్ ఇప్పుడు ఈ నెంబర్ లో అంటే క్వశ్చన్ పేపర్ లో ఈ క్వశ్చన్ అంటే ఈ నెంబర్ లో ఉన్న క్వశ్చన్ ఇక్కడ రాయాలన్నమాట. క్వశ్చన్ మొత్తం రాసి ఆఫ్టర్ క్వశ్చన్ తర్వాత ఏవం అవదత్. నెక్స్ట్ ఇదే రోమన్ లో అంటే సెకండ్ క్వశ్చన్ అనమాట. ఆన్సర్ కవిపరిచయ అంటే కవిపరిచయం. పాఠ విక్రమస్య ఔదార్యం. ఫుల్ స్టాప్. నెక్స్ట్ కవి శివదాస. కావ్యం విక్రమార్క చరితం. నేమ్ ఆఫ్ ద లెసన్ విక్రమస్య ఔదార్యం. నేమ్ ఆఫ్ ద పోయట్ శివదాస. నేమ్ ఆఫ్ ద కావ్యం విక్రమార్క చరితం. సందర్భ అంటే కాంటెక్స్ట్ అనమాట. కవి విక్రమం ఏవం అవర్ణయత్. అంటే కవి ఎవరు? శివదాసు. విక్రమం అంటే విక్రమాదిత్యుణ్ణి ఏవం ఈ విధముగా అవర్ణయత్ అంటే వర్ణించెను. భావంలో సేమ్ దీనిపైన ఉన్న సెంటెన్స్ ఇక్కడ రాస్తాం అనమాట. కవి విక్రమం. తర్వాత ఇప్పుడు ఈ నెంబర్ లో అంటే క్వశ్చన్ పేపర్ లో ఈ నెంబర్ లో ఉన్న క్వశ్చన్ ఇక్కడ రాస్తాం అనమాట. ఆఫ్టర్ క్వశ్చన్ తర్వాత ఏం చేస్తాం? ఏవం అవర్ణయత్. ఇది ఈ విధంగా రాయాల్సి ఉంటది. ఇలా రాస్తే మీకు ఒక్కొక్క ఆన్సర్కి 2 మార్కులు చెప్పిన 2 into 3 6 మార్క్స్. స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఇందాక ఆల్రెడీ అంటే క్వశ్చన్ నెంబర్ 4, 5, 6 అయిపోయినాయి కదా. ఇప్పుడు మనకి గ్రామర్ పార్ట్ లో క్వశ్చన్ నెంబర్ 12, 13 అంటే 12th రోమన్ 13th రోమన్ వచ్చేపాటికి అంటే 2 క్వశ్చన్స్ టాపిక్ ఒకటి సందులు అనమాట. ఇది వచ్చేపాటికి మనకి 12th రోమన్ లో 6 ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. వితౌట్ చాయిస్ గా 3 రాయాలి. 3 into 2 6 మార్క్స్. అదే విధంగా 13th రోమన్ లో కూడా 6 ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. వితౌట్ చాయిస్ గా మనం 3 రాయాలి. ఒక్కోదానికి 2 మార్కులు. 3 into 2 6 మార్క్స్ అనమాట. ఈ 2 రోమన్లు కలిపి మీకు 12 మార్కులు అనమాట. అంటే మీరు ఈ ఎగ్జాంపుల్ చాలా ఈజీ అండి. ఇప్పుడు అంటే మనకి అంటే 3 సందులు నేర్చుకుంటాం. సంధి పేర్లు 6 నేర్చుకోండి. కనీసం మీరు ఎగ్జాంపుల్స్ రాయిపోయినా కానీ 12 మార్కుల్లో 6 సంధి పేర్లు రాస్తే 2 రోమన్లు కలిపి 6 సంధి పేర్లు అంటే 12th రోమన్ కి 6 సంధి పేర్లు, 13th రోమన్ కి ఈ 6 సంధి పేర్లు రాసినా కానీ కనీసం 6 మార్కుల్లో మీకు సగం మార్కులు అంటే 6 మార్కులు వస్తాయి. లేదు మేము నేర్చుకుని రాస్తామంటే కనుక 3 సందుల్లో కలిపి మీకు దాదాపుగా మీకు 13 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అనమాట. ఈ 13 ఎగ్జాంపుల్స్ లో మనం 3 ఎగ్జాంపుల్స్ రాస్తాం అనమాట. 6 ఎగ్జాంపుల్స్. ఫస్ట్ సంధులు చూడండి ఒకసారి ఆర్డర్ లో. ఫస్ట్ది చుత్వ సంధి, రెండోది స్టుత్వ సంధి, మూడోది జస్వ సంధి, నాలుగోది అనునాసిక సంధి, ఐదోది విసర్గ సంధి, ఆరోది విసర్గ రేఫాదేశ సంధి అనమాట. ఇలా ఈ 6 సంధి పేర్లు బైహార్ట్ చేయండి. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఫస్ట్ది చుత్వ సంధుల ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ శరత్ చంద్ర, శరత్ ప్లస్ చంద్ర. సెకండ్ ఎగ్జాంపుల్ సచిదానంద, సత్ ప్లస్ చిదానంద. మూడోది మనశ్చలతి, మనస్ ప్లస్ చలతి. నాలుగోది సజ్జన, సద్ ప్లస్ జన. ఐదో ఎగ్జాంపుల్ జగజ్జనని, జగత్ ప్లస్ జనని. వీటిని మీరు ఆల్టర్నేటివ్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఇలా మనకి కలిపిస్తే విడదీయడం రావాలి. లేదు ఇంకో రోమన్లు ఏం చేస్తారంటే ఇలా విడదీసిస్తే వీటిని కలపడం కూడా రావాలి. అంటే రివర్స్ లో కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆర్డర్ మార్చి నేర్చుకోవాలి. నెక్స్ట్ రెండో సంధిలో ఎగ్జాంపుల్స్. రెండోది స్టుత్వ సంధి.
దీంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ రామస్ టీకతే, రామస్ ప్లస్ టీకతే. సెకండ్ ఎగ్జాంపుల్ తట్టీక, తత్ ప్లస్ టీక. మూడో ఎగ్జాంపుల్ ఉడ్డయనం, ఉద్ ప్లస్ డయనం. నాలుగో ఎగ్జాంపుల్ పేస్టా, పేస్ ప్లస్ టా. వీటిని కూడా మీరు డిజార్ట్ లో నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మూడో సంధి జస్వ సంధిలో ఉన్నాయి. జస్వ సంధిలో 4 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్ వాగీషః, వాక్ ప్లస్ ఈషః. సెకండ్ ఎగ్జాంపుల్ అజంతః, అచ్ ప్లస్ అంతః. మూడో ఎగ్జాంపుల్ షడాననః, షట్ ప్లస్ ఆననః. నాలుగో ఎగ్జాంపుల్ తదపి, తత్ ప్లస్ అపి. స్టూడెంట్స్, ఇంతకుముందు మనం గ్రామర్ పార్ట్ లో క్వశ్చన్ నెంబర్ 12, 13 నేర్చుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేపాటికి క్వశ్చన్ నెంబర్ 15. ఇది వచ్చేపాటికి మనకి టాపిక్ సమాసాహ అంటే సమాసములు. దీన్నే మనం కాంపౌండ్స్ అంటాం అనమాట. ఇది వచ్చేపాటికి మనకి సిలబస్ లో మనకి 6 సమాసాలు ఉన్నాయి. 6 సమాసాల నుంచి మనకి పబ్లిక్ ఎగ్జామ్ లో 6 ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. వితౌట్ చేసుకుని మనం ఎన్ని రాయాలి? 3 రాయాలి. 3 × 2 6 మార్క్స్ అనమాట. ముందుగా సమాసం పేర్లు చూద్దాం మనం. ఫస్ట్ది తత్పురుష సమాసః, రెండోది కర్మధారయ సమాసః, మూడోది ద్విగు సమాసః, నాలుగోది ద్వంద్వ సమాసః, ఐదోది అవ్యయీభావ సమాసః, ఆరోది బహువ్రీహి సమాసః. ఇలా మీరు సమాసం పేర్లు బైహార్ట్ చేసే అంటే ఎగ్జాంపుల్స్ రాయలేకపోయినా కనీసం ఈ రోమన్లో 6 ఎగ్జాంపుల్స్ ఇస్తారు కదా, 6 సమాసాల పేర్లు రాసినా కానీ కనీసం ఈ 6 మార్కుల్లో సగం మార్కులు అంటే 3 మార్కులు వస్తాయి అనమాట. ఈ పేర్లు బైహార్ట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ముందుగా మనకి ఇది ద్విగు సమాసం ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే మూడోది ద్విగు సమాసం. దీంట్లో ఎగ్జాంపుల్స్ 4 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఈ 4 ఎగ్జాంపుల్స్ మనకి పబ్లిక్ ఎగ్జామ్ లో ఒక ఎగ్జాంపుల్ వస్తుంది అనమాట. చూడండి, ఫస్ట్ది ద్విగు సమాసంలో ఫస్ట్ ఎగ్జాంపుల్ త్రిలోకి, త్రయాణం లోకానాం సమాహారః, త్రయాణం లోకానాం సమాహారః, 3 లోకముల యొక్క సమాహారము లేదా సముదాయము. ఇది తెలుగు మీనింగ్ అనమాట. సెకండ్ ఎగ్జాంపుల్ త్రిభువనం, 3 లోకములన్నా 3 భువనములన్నా ఒకటే అనమాట. త్రిభువనం అంటే 3 భువనములు అంటే 3 భువనములు అంటే 3 లోకాలు. దీనికి విగ్రహవాక్యం త్రయాణం భువనానాం సమాహారః అంటే 3 భువనముల యొక్క సమాహారం లేదా సముదాయం. 3 ఎగ్జాంపుల్ నవరాత్రం అంటే 9 రాత్రులు, నవానాం రాత్రీణాం సమాహారః, నవానాం అంటే 9 రాత్రీణాం రాత్రుల యొక్క సమాహార అంటే సమాహారం లేదా సముదాయం. 4 ఎగ్జాంపుల్ సప్తర్షయః అంటే 7 ఋషులు అన్నమాట. సప్తా దీనికి విగ్రహవాక్యం చూడండి, సప్తాచ తే ఋషయః చ, సప్తాచ తే ఋషయః చ, 7 అను సంఖ్య గల ఋషులు. 7 అను సంఖ్య గల ఋషులు అనేది ఈ విగ్రహవాక్యాన్ని తెలుగు మీనింగ్ అనమాట. ఇలా 4 ఎగ్జాంపుల్స్ నుంచి మీకు ఒకటి వస్తుంది అనమాట. దానికి మీరు ఇవన్నీ క్వశ్చన్స్ అనమాట ఎడవైపు అన్ని ఇలా ఇచ్చాడు అనుకోండి, 4 క్వశ్చన్ ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. ఇలాగ దానికి మీరు విగ్రహవాక్యం రాయాలి. విగ్రహవాక్యం రాసినందుకు 1 మార్కు, అలాగే సమాసం పేరు ద్విగు సమాసం రాసినందుకు 1 మార్కు అనమాట. 2 మార్కులు ఇలాగ ఒక్కోదానికి 2 మార్కులు. నెక్స్ట్ 4వది ద్వంద్వ సమాసం. దీంట్లో 4 ఎగ్జాంపుల్స్ ఉంటే చూద్దాం ఒకసారి. ఫస్ట్ది రామలక్ష్మణవు అంటే రామలక్ష్మణులు. దీని విగ్రహవాక్యం ఎలా ఉంటుందంటే రామః చ లక్ష్మణః చ, రామః చ లక్ష్మణః చ, రాముడిని మరియు లక్ష్మణుడిని కూడా అని అర్థం అనమాట. సెకండ్ది కంసకృష్ణవు అంటే కంసకృష్ణులు అని అర్థం అనమాట. విగ్రహవాక్యం కంసః చ కృష్ణః చ, కంసః అంటే కంసుడిని చ మరియు కృష్ణః కృష్ణుడిని చ అంటే కూడా, కంసుడిని మరియు కృష్ణుడిని కూడా అని అర్థం అనమాట. 3వ ఎగ్జాంపుల్ శివకేశవవు అంటే శివకేశవులు. దీని విగ్రహవాక్యం ఎలా ఉంటుందంటే శివః చ కేశవః చ, శివుడిని మరియు కేశవుడిని కూడా అని అర్థం అనమాట. 4వ ఎగ్జాంపుల్ ధర్మార్థ కామాహ్, ధర్మార్థ కామాహ్ అంటే ధర్మార్థ కామములు అని తెలుగు మీనింగ్. దీనికి విగ్రహవాక్యం ఎలా ఉంటుందంటే ధర్మః చ అర్థః చ కామః చ అంటే ధర్మమును మరియు అర్థః అంటే ధనమును మరియు కామః అంటే కోరికను చ అంటే కూడా, అంటే ధర్మమును మరియు ధనమును మరియు కోరికను కూడా అని అర్థం అనమాట. నెక్స్ట్ 5వది అవిభావ సమాసం. దీంట్లో 3 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఈ 3 ఎగ్జాంపుల్స్ నుంచి ఒకటి వస్తుంది అనమాట. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేపాటికి మీకు యథాశక్తి, యథాశక్తి. విగ్రహవాక్యం శక్తిం అనతిక్రమ్య, శక్తిం అనతిక్రమ్య అంటే శక్తిని కోల్పోవుట అని తెలుగు మీనింగ్ అనమాట. సెకండ్ ఎగ్జాంపుల్ ప్రత్యక్షం అక్ష్ణోహ సమీపే, అక్ష్ణోహ సమీపే అంటే ఇక్కడ అంటే కన్నులకు దగ్గరగా అంటే 2 కళ్ళకు దగ్గరగా అనమాట. 3వ ఎగ్జాంపుల్ శాకప్రతి, శాకప్రతి. విగ్రహవాక్యం శాకస్య లేశః, శాకస్య లేశః
అంటే సగం అంటే కూరగాయ ముక్కలను అని అర్థం అనమాట. హాయ్ స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు టెక్స్చువల్ పార్ట్ లోనే క్వశ్చన్ నెంబర్ 1 అనమాట. దీన్ని అంటే అలా 4th లెసన్, పొయిటరీలో 4th లెసన్ సూక్తి రత్నాని, అంటే ఇది 4వ లెసన్. దీంట్లో మనం ఆ ప్రతిపదార్థాలు నేర్చుకోవాలన్నమాట. మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 4 ప్రతిపదార్థాలు ఉంటాయి మనకి. ఈ 4 ప్రతిపదార్థాల నుంచి మనకి ఎగ్జామ్ లో అంటే ఒకటి ఇస్తారనమాట వితౌట్ చాయిస్ గా 8 మార్క్స్ అనమాట. 1 into 8 8 మార్క్స్ అనమాట. అంటే దీన్నే మనం వర్డ్ టు వర్డ్ మీనింగ్స్ అంటాం అనమాట. దీంట్లో ఇప్పుడు మనకి అంటే అసలు ఈ రోమన్ కి మనం హెడ్డింగ్స్ అంటే 5 హెడ్డింగ్స్ రాయాలన్నమాట. ఫస్ట్ ఏంటి ఇక్కడ కవిపరిచయం. అంటే ఈ లెసన్ లో మనకి 4 పోయమ్స్ ఉంటాయి కదా, 4 పోయంలో ఒక పోయం ఇస్తాడు. ఏ పోయం ఇచ్చినా గానీ రెఫరెన్స్ ఒకటి, అంటే కవిపరిచయం ఒకటి అనమాట. అది చూద్దాం ఒకసారి. కవిపరిచయం, పాఠ సూక్తి రత్నాని, నేమ్ ఆఫ్ ద లెసన్ సూక్తి రత్నాని. కవయ అంటే కవులు, తర్వాత వివిధ కవయ అంటే డిఫరెంట్ పోయట్స్ అనమాట. కవయ అంటే కవులు, వివిధ కవులు. నెక్స్ట్ కావ్యాని అంటే కావ్యములు, వివిధ కావ్యాని అంటే డిఫరెంట్ కావ్యాస్ అనమాట, అంటే వివిధ కావ్యాలు. ఇలా రాయాలన్నమాట. ఇదే కవిపరిచయం, మీరు పబ్లిక్ లో రాసే కవిపరిచయం అనమాట. ఇది ఈ విధంగా రాయండి. పాఠ సూక్తి రత్నాని, కవయ వివిధ కవయ, కావ్యాని వివిధ కావ్యాని. ఇలా మన కవిపరిచయం రాసినందుకు స్కీమా ఫెలోషిప్ ప్రకారం ఎన్ని మార్కులు అంటే 1 మార్కు. తర్వాత ఏం చేస్తాం మనం, పోయం కి ఇది రాస్తాం అనమాట, వర్డ్ టు వర్డ్ మీనింగ్ ప్రతిపదార్థం. ఈ ప్రతిపదార్థం రాసినందుకు తెలుగులో రాయొచ్చు లేదా ఇంగ్లీష్ లో రాయొచ్చు. దీనికి 4 మార్కులు ఉంటుంది స్కీమా ఫెలోషిప్ ప్రకారం. కవిపరిచయం రాసినందుకు 1 మార్కు, వర్డ్ టు వర్డ్ మీనింగ్ రాసినందుకు 4 మార్కులు. అదే విధంగా భావం రాసినందుకు 3, టోటల్ గా ఇలాగూ 8 మార్క్స్ అనమాట. అంటే మనకి ప్రతిపదార్థం అంటే ఇవే కాదు, కవిపరిచయం ప్రతిపదార్థం భావమే కాదు, ఇవి కూడా దానికి అడిషనల్ గా ఇంకొన్ని హెడ్డింగ్స్ రాయాల్సి ఉంటుంది అనమాట. దాంతోపాటు ఫస్ట్ హెడ్డింగ్ కవిపరిచయ, సెకండ్ది పద విభాగ, 3వ సబ్ హెడ్డింగ్ అన్వయ క్రమ, 4వది ప్రతిపదార్థ, 5వ సబ్ హెడ్డింగ్ భావ, 6వ సబ్ హెడ్డింగ్ కూడా వ్యాకరణాంశాలు కూడా రాసుకోవచ్చు రాయగలిగితే. ఇప్పుడు ఇది అంటే ఇది ఎలా రాయాలో చూద్దాం. ఇప్పుడు పద విభాగం ఏమీ లేదు, మనకి క్వశ్చన్ పేపర్ లో పోయం ఇస్తారు కదా, పోయం యాసిడ్ గా ఎలా ఉండాలో కామాలు పెట్టి రాసేయడమే. తర్వాత నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ వచ్చేపాటికి 3వది అన్వయ క్రమం. ఈ అన్వయ క్రమ అనే హెడ్డింగ్ పెట్టి పబ్లిక్ లో ఒక 2 లైన్స్ గ్యాప్ ఉంచండి. గ్యాప్ ఉంచిన తర్వాత నెక్స్ట్ 4th సబ్ హెడ్డింగ్ ఏంటి, వర్డ్ టు వర్డ్ మీనింగ్. ఇది ఎలాగో మీరు బై హార్ట్ చేసి నేర్చుకుంటారు కాబట్టి ఈ వర్డ్ టు వర్డ్ మీనింగ్ అయిపోయిన తర్వాత రైట్ సైడ్ మీనింగ్ ఉంటుంది కదా, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ, అంటే లెఫ్ట్ సైడ్ అనమాట. ఎడమవైపు ఉన్నటువంటి సాంస్క్రిట్ వర్డ్స్ అన్ని కూడా కామాలు పెట్టి ఇక్కడ ఈ ఎడమవైపు ఉన్నాయన్నీ కూడా అన్వయ క్రమంలో రాయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ఇప్పుడు ఎడమవైపు ఇప్పుడు మనం అన్వయ క్రమంలో రాస్తాం కదా వర్డ్ టు వర్డ్ మీనింగ్ లో, ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నటువంటి మీనింగ్ అంతా కూడా భావన రాస్తాం అనమాట. ఇది ఈ విధంగా రాయాల్సి ఉంటుంది ఈ 5 హెడ్డింగ్స్ తో. ఒకవేళ మీరు అడిషనల్ గా రాసేలాకైతే వ్యాకరణాంశాలు కూడా రాయాలి. ఆ పోయమ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం అనమాట, 4 ప్రతిపదార్థాల గురించి. నెంబర్ 1 కదా, మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాం కదా ప్రతిపదార్థాల గురించి, వర్డ్ టు వర్డ్ మీనింగ్స్. దీంట్లో సూక్తి రత్నాని లెసన్ లో ఫస్ట్ పోయం అనమాట. ప్రథమేనార్జిత విద్య, ద్వితీయేనార్జితం ధనం, తృతీయేనార్జితం పుణ్యం, చతుర్థే కిం కరిష్యతి. ఈ పోయం మీరు బై హార్ట్ చేయాల్సిన పని లేదు, జస్ట్ చదవడం వస్తే చాలు. ఇలా మనకి పబ్లిక్ ఎగ్జామ్ లో క్వశ్చన్ పేపర్ లో పోయం అంటే పోయం ఇస్తారనమాట, 2 లైన్స్ పోయం. దీనికి మనం వర్డ్ టు వర్డ్ మీనింగ్ రాయాల్సి ఉంటుంది మనం చెప్పిన హెడ్డింగ్స్ తో కలిపి. ఇక్కడ మీకు ఏం చేసామంటే మీకు ఆల్రెడీ క్లారిటీ ఉంది కాబట్టి ఓన్లీ వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఒకటే ఇచ్చి ఇక్కడ, అంటే బోత్ మీడియంలో. తెలుగు రాసేవాళ్ళు తెలుగు నేర్చుకోండి, ఇంగ్లీష్ అయితే కనుక ఇంగ్లీష్, అంటే బోత్ మీడియం ఇచ్చాను అనమాట. ప్రతిపదార్థ ఈ పోయం సంబంధించి వర్డ్ టు వర్డ్ మీనింగ్. ప్రథమే బాల్య వయసులో, ఇంగ్లీష్లో అయితే కనుక ఇన్ చైల్డ్హుడ్. విద్య అంటే విద్యను, ఇంగ్లీష్ అయితే కనుక ఎడ్యుకేషన్. నార్జిత నేర్చుకోలేదు, ఫుల్ స్టాప్, అంటే నాట్ లెర్న్డ్. ద్వితీయే యవ్వనంలో, ఇన్ యూత్ ఏజ్. ధనం ధనమును అంటే మనీ. నార్జితం సంపాదించలేదు, నాట్ ఎర్నడ్. తృతీయే మధ్య వయసులో, ఇన్ మిడిల్ ఏజ్. పుణ్యం మంచి పనులు, గుడ్ డీడ్స్. నార్జితం చేయలేదు, ఫుల్ స్టాప్, డిడ్ నాట్ ఎర్నడ్. చతుర్థే ముసలి వయసులో, ఇన్ ఓల్డ్ ఏజ్. కిం కరిష్యతి ఏమి చేయగలడు, ఫుల్ స్టాప్, వాట్ కెన్ హీ డూ, క్వశ్చన్ మార్క్ అనమాట. ఇప్పుడు మీరు భావం ఎలా రాయాలంటే, ఇప్పుడు తెలుగులో రాశారనుకోండి వర్డ్ టు వర్డ్ మీనింగ్, అంటే ఆర్డర్ లో ఇదంతా కూడా ఇక్కడ మీరు భావం రాస్తారు. లేదు ఇంగ్లీష్ అయితే కనుక వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఇంగ్లీష్ రాసేలకైతే ఈ రైట్ సైడ్ మీనింగ్ అంతా కూడా ఈ భావంలో రాస్తారనమాట. సెకండ్ పోయం. ఉద్యమం సాహసం ధైర్యం, బుద్ధి శక్తి పరాక్రమ,
షడేతే యత్ర వర్తంతే తత్ర దేవః సహాయకృత్. ఇప్పుడు ఈ పోయం సంబంధించినటువంటి ఒట్టు ఓడి మీనింగ్ చూద్దాం. ప్రతిపదార్థ ఉద్యమం, ప్రయత్నము, ఇంగ్లీష్ లో ఎఫర్ట్. సాహసం, సాహస గుణము. తర్వాత ధైర్యం, ధైర్యము అంటే కరేజ్. బుద్ధి, తెలివితేటలు, ఇంటెలిజెన్స్. శక్తి, శక్తి సామర్థ్యములు, పవర్ క్యాపబిలిటీస్. పరాక్రమ, పరాక్రమము, వ్యాలోర్. షడేతే ఈ 6 గుణములు. దీస్ 6 క్వాలిటీస్. యత్ర ఎక్కడైతే, వేర్. వర్తంతే ఉండును, వస్ దేర్. తత్ర అక్కడ, దేర్. దేవః భగవంతుడు, ఈవెన్ గాడ్. సహాయకృత్ సహాయపడును అంటే ఇట్ హెల్ప్స్ అన్నమాట. సాహసం అంటే సాహస గుణము. దీనికి ఇంగ్లీష్ లో అడ్వెంచరస్ క్వాలిటీ అంటాం అన్నమాట. మూడో పోయము అర్ధనామార్జనం కార్యం వర్ధనం రక్షణం తదా భక్ష్యమాణో నిరాదాయ సుమేరు రపిహీయతే. ఈ పోయం సంబంధించినటువంటి ప్రతిపదార్థం అర్ధానాం ధనమును, మనీ. ఆర్జనం సంపాదించుట, టు ఎర్న్. తదా అదే విధంగా, లైక్ వైజ్. రక్షణం రక్షించుట, టు ప్రొటెక్ట్. వర్ధనం అభివృద్ధి చేయుట, టు డెవలప్. కార్యం చేయవలెను, ఫుల్ స్టాప్, షుడ్ డు. నిరాదాయ సంపాదించకుండా, వితౌట్ ఎర్నింగ్. భక్ష్యమాణ ఖర్చు చేసినచో అంటే ఇఫ్ స్పెంట్. సుమేరు రపి మేరు పర్వతము కూడా. ద గోల్డ్ మౌంటైన్ టు, ద గోల్డ్ మౌంటైన్ టు. హీయతే నశించును కదా అంటే విల్ పిరిష్. ఫోర్త్ పోయము పరోపదేశ సమయే జనా సర్వేపి పండితా తదనుష్ఠాన సమయే మునయోపి న పండితా. దీనికి సంబంధించినటువంటి ప్రతిపదార్థం పరోపదేశ సమయే ఇతరులకు ఉపదేశము చేయునప్పుడు. వెన్ అడ్వకేటింగ్ అదర్స్. జనాహ సర్వేపి ప్రజలందరూ కూడా, ఆల్ పీపుల్స్ టు. పండితాహ పండితులే, స్కాలర్స్. తదనుష్ఠాన సమయే చెప్పిన విషయాన్ని ఆచరించనిచో. ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ వాట్ ఈస్ సెడ్. మునయోపి మహర్షులు కూడా. ఈవెన్ ద సెయింట్స్ ఆల్సో. న పండితాహ పామరులే కదా, నాట్ స్కాలర్స్.